మరి వెనకనే తొట్టెలు కట్టిండ్రు. ఆ తొట్టెల ఊడలల్లా తొట్టెలను వేసి తొట్టెల్లో పడి వేసి అమ్మవారు బాలనైనా బాల పేరు ఏం పెట్టారని చెప్పి అమ్మవారు వన దేవత వనములో దొరికింది, పుట్ట మీద దొరికినందుకైనా సకల సంపదలు మరి వెనకనే పుట్టినందుకైనా అమ్మవారు మరి వెనకనే సమ్మకంట పేరు కూడా పెట్టి వేసి జోబాటలు వాడిండ్రు. జోబాటలు వాడి మరి వెనకనే చక్కని పోయే వాళ్ళైనా అమ్మవారు సమ్మకైనా 2 నెలలు అయినా బాధ పెరుగుతున్నది. పోయే వాళ్ళ ఇళ్ళల్లో ఎట్లా అడుగు పెట్టిందో వాళ్ళు ఎట్లా మరి వెనకనే పాలు వంగిన మాదిరిగా బాల ఎట్లా పెరుగుతుంటే వాళ్ళకు పాలు వంగిన మట్టుగా కొల్లారు వంగుతున్నదట. వెనకనే ఎక్కడ వెళ్ళిపోయినా కానీ వేట మృగము దొరుకుతున్నది, అవంటి మద మాంసం దొరుకుతున్నది. అటువంటి సమయంలో కూడా ఎట్టెట్లా పెరుగుతున్నదో వాళ్ళ దరిద్రం దూరం అయ్యి సంతోషాల దగ్గర వస్తున్నాయట. అమ్మవారు సమ్మక్క 1 నెల ఏడాది 2 ఏళ్ల బాధ వాళ్ళు ఎట్లా పెరుగుతుంటే వాళ్ళ దరిద్రం అంత దూరం అయిపోతున్నది. వాళ్ళకు అదృష్టం ముందర వచ్చిందట. వేట మృగాన్ని పడదామన్నా కానీ పుట్టరా మరి వెనకనే అటువంటి మద మాంసం దొరుకుతుందట. అటువంటి సమయంలో కూడా పోయే వాళ్ళే ఎంతో సంతోషమైతున్నది. మరి వెనకనే ఏ నొప్పి రోగం జరగవచ్చున గాని సమ్మక్క అని చెప్పి సమ్మక్క దగ్గర వెళ్ళిపోతే ఆ ఎటువంటి మరి వెనకనే చెట్టు తీసుకొని వచ్చి వాళ్ళకి ఇచ్చినా గానీ వాళ్ళ నొప్పి రోగం అంత మాట చేతితోని మరి ఏ పని చేసినా గానీ మరి వెనకనే చెప్పినప్పుడైనా ఏ ప్రకారం చెప్తే ఆ ప్రకారంగా అవుతున్నాడు. పోయే వాళ్ళ ఇళ్ళల్లా సమయంలో కూడా సమ్మక్క పెరుగుతూ ఉండగా ఆసులు మరి అటువంటి ప్రకారంగా పెరుగుతుందట. అటువంటి సమయంలో కూడా ఇక్కడ మరి అది విధంగా ఉండగా అమ్మవారు సమ్మక్క పెరగంగా 12 ఏళ్ళ వీర కుమార్తె అయింది. వీర కుమార్తెగా మరి అది ప్రకారంగా ఉండగా ఓరుగల్లు పట్టణంలో కూడా ఆ ప్రతాపరుద్రుడైన వాడు మేడరాజే ప్రతాపరుద్రుడైన ప్రతాపరుద్రుడి మరి వెనకనే మేడరాజు మనుడు ప్రతాపరుద్రుని అల్లుడైన అటువంటి సమయంలో కూడా చక్కని పగిడీతరాజు అటువంటి సమయంలో కూడా ఆ వేట మార్గానికంట దుర్గ వేట సంపాదనకైతే మానవులకు వస్తుంది, ఏట మార్గం దేవతలకు వస్తుంది, త్రివేట మార్గం. కూడా మృగ వేట సంహారణకైనా వేట మార్గం అంటే వెళ్ళిపోతారని చెప్పి కంకులు నాకు రాని మరి వెనకనే పన్ను చెల్లించలేరని సైన్యాన్ని పెట్టుకొని మరి వెనకనే మేడారం గ్రామమైన పోతాడు పోతాడు
గుడారంలో కూడా ఏరవచ్చినప్పుడే చక్కని గిరిజన వాళ్ళైనా రాజు వచ్చేది చూసిందట. మరి వెనకనే పడితే రాజు వేడుకోవాలి వెదురుకోవాలి ఇక 7 వాడ నింపుకున్న వాళ్ళని నింపుకున్నప్పుడు అటువంటి సమయం లోపల ప్రజలంతా కళ్ళ చూసిండట. అందరినీ చూసినాక పగిడిద్ద రాజు వారు సమ్మక్క అందరూ సమ్మక్క సమ్మక్క అని పేరు పిలిచినప్పుడు రాజు తన చూసినాడు. ఎవరు ఈ సమ్మక్క మరి వెనకనే అందరూ చూసే సమ్మక్క పేరు చెప్తున్నారు. ఎవరు పిలువమని చెప్పి పిలువన్నప్పుడు వాళ్ళప్పుడు ఆ సమ్మక్క దేవిని మరి వెనకనే వెళ్ళిపోయి పోయవాన్ని పిలిచినప్పుడే అమ్మవారు సమ్మక్క వారు సమ్మక్క చిన్నగా వెళ్ళగా మరి వెనకనేమి వచ్చి మరి వెనకనే పగిడిద్ద రాజు వేటికి వచ్చినప్పుడు ఆ పగిడిద్ద రాజు కళ్ళ చూసినాడు. కూడా పోతే సుడు సుందరేడు సుందరాంగి పదారు బంగారు సూర్య వేడుకడలు చంద్ర వేడుకడలు చెప్పి సమ్మక్క ప్రేమ రాజు ఎక్కడ చూసినా ఆడితేనే సమ్మక్కని లగ్గం ఆడతా ఎవరిని లగ్గం ఆడవచ్చిండు పోయేవాళ్ళు గడగలు అయ్యో రాజులయ్యా గిరిజన వాళ్ళు